నందమూరి తారక రామారావు జీవిత కథను సినిమాగా తీయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందమూరి వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతుందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తండ్రి బయోపిక్ ని తెరకెక్కిస్తానని చెప్పి సంచలనం రేకెత్తిచ్చాడు ఆయన తనయుడు బాలకృష్ణ. అంతేకాదు సినిమాలో ఎన్టీఆర్ పాత్రను కూడా తానే పోషిస్తానని చెప్పాడు. ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి వివాదానికి తెరతీసింది. బయోపిక్ లో చంద్రబాబు పాత్రను హైలైట్ చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించింది. నిజానికి రామారావు నిజ జీవిత కథ ఓ సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు. సినిమాకు అవసరమైన సంచలనాలు, డ్రామా, సాహసం అన్నీ ఆయన నిజ జీవిత కథలో ఉంటాయి. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి అన్ని కథలో చూపించాల్సి ఉంటుంది. బాలకృష్ణ ఈ మూవీ చేస్తానని ప్రకటించాడు కాబట్టి ఆయన బావ చంద్రబాబు పాత్రను మూవీలో హైలైట్ చేస్తాడని, అదే సమయంలో తన పాత్రను తక్కువ చేసి చూపిస్తాడేమోనని లక్ష్మీపార్వతి అభిప్రాయపడుతోంది. దీంతో బాలకృష్ణ సినిమా ప్రకటన చేయడమే ఆలస్యం. లక్ష్మీపార్వతి ఘాటుగా స్పందించింది. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలయ్యకు సలహా ఇచ్చింది పూరి జగన్నాథ్ అని ఫిల్మ్ వర్గాల టాక్. అందుకు సంబంధించి స్టోరీ లైన్ ను కూడా బాలయ్యకు వినిపించాడట. అది బాలయ్య కూడా నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ పని మొదలు పెట్టాడట. ఈ సినిమా గురించిన పూర్తి విశేషాలను ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న వెల్లడిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తానని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమా తీసాక మరిన్ని సంచలనాలకు తెరదీస్తుందో వేచి చూడాలి.